ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ బయోపిక్ చేసేందుకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, దర్శక ధీరుడు రాజమౌళి పోటీ పడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ జక్కన్న చేస్తున్నారన్న వార్తలొచ్చిన కొద్దిసేపటికే అమీర్ నుంచి కూడా ప్రకటన రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జక్కన్న సమర్పణలో ఫాల్కే బయోపిక్ ప్రాజెక్టును మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతో తెరకెక్కించనున్నట్టు వార్తలొచ్చాయి. అంతేకాక ఈ మూవీని జక్కన్న తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించనున్నారని, నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నట్టు టాక్ వచ్చింది. తాజాగా ఈ స్టోరీని తారక్ వినిపించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మళ్లీ ట్రెండింగ్ గా మారింది. దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ స్టోరీలో భారతీయ సినిమా పుట్టుక, అది ఎదిగిన తీరును ప్రపంచానికి చూపనున్నట్టు చెప్పారు. ఈ ప్రకటనతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. అయితే ఈ వార్తలు వచ్చిన వెంటనే అమీర్ ఖాన్ సైతం దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ను అనౌన్స్ చేసినట్టుగా బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. అమీర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించనుండగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఇక రాజ్ కుమార్ హిరానీ, అభిజిత్ జోషి, హిందూ కుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్లు ఈ బయోపిక్ కోసం 4 ఏళ్లుగా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. సితారే జమీన్ పర్ రిలీజ్ అయిన వెంటనే ఈ బయోపిక్ కోసం అమీర్ సిద్ధం కానున్నారని, ఈ ఏడాది అక్టోబర్లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇలా టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన ఇద్దరు ప్రముఖులు పోటాపోటీగా ప్రకటనలు చేయడంతో ఇప్పుడు ఫాల్కే బయోపిక్ అసలు ఎవరు తెరకెక్కిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందించారు. తనను రాజమౌళి బృందం సంప్రదించలేదని, అమీర్ బృందం ఈ ప్రాజెక్టు విషయమై 4 ఏళ్లుగా పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పణలో రానున్నట్టు వస్తున్న వార్తలు తాను విన్నానని, కానీ ఆయన టీం గాని నాతో ఇప్పటి వరకు మాట్లాడింది లేదన్నారు. ఫాల్కేపై ఎవరైనా సినిమా తీయాలంటే కనీసం ఆయన కుటుంబ సభ్యులమైన మాతో మాట్లాడాలి, ఎందుకంటే ఆయన గురించి మాకే ఎక్కువ తెలుస్తుంది. అమీర్, రాజ్ కుమార్ హిరానీ టీం మాతో ఎన్నోసార్లు చర్చలు జరిపింది. వాళ్ళ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ నాతో 3 ఏళ్లుగా టచ్ లో ఉన్నారు. 4 ఏళ్లుగా వాళ్ళు ఈ ప్రాజెక్టుపై నిజాయితీగా పనిచేస్తున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఫాల్కేగా అమీర్ నటించడం ఆనందంగా ఉంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆయన ఓ గొప్ప నటుడు, నిబద్ధతతో పనిచేస్తారు. అలాగే చిత్రంలో ఫాల్కే భార్య సరస్వతీబాయి ఫాల్కే పాత్రకు నటి విద్యా బాలన్ అయితే బాగుంటుందన్నారు ఆయన. ఇక ఈ నేపథ్యంలో రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కోసం పోటీ పడుతున్నారు. మరి ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.